ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని విద్యుత్ సౌధ కార్యాలయంలో ఇరువురు ఉద్యోగుల మధ్య వేధింపుల కారణంగా ఒక సీనియర్ ఉద్యోగి జూనియర్ ఉద్యోగి వేధింపులు భరించలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీనిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ వివాదం ఏపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సల్మాన్ రాజు దృష్టికి తీసుకువెళ్లారు. సమస్య పరిష్కారం కాలేదని విద్యుత్ శాఖకు చెందిన పలువురు యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఎస్ఐ సల్మాన్ రాజును వివరణ కోరగా ఈ వివాదంపై విజిలెన్స్ ఉద్యోగి శశిధర్ ను విచారణ అధికారిగా నియమించామని, నివేదిక అందగానే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కృష్ణ కిషోర్ గారు ఏడిఎం సెక్షన్లో ఆ జేఓ కృష్ణవేణి గారి వేధింపులు భరించలేక సూసైడ్ అటెంప్ట్ చేసిన విషయం తెలిసిన వెంటనే మరి వారి భార్య గారు ఫిర్యాదు చేశారు యూనియన్కి. నా భర్త ఈ విధంగా సూసైడ్ అటెంప్ట్ చేశారు, లక్కీగా సేవ్ అయ్యారు కాబట్టి యూనియన్ పరంగా మీరు చర్యలు తీసుకోండి అని మాకు వ్రాతపూర్వకంగా కంప్లైంట్ వచ్చిన పెద్దపర మేము ఎస్సీ గారిని అందరూ యూనియన్ అన్ని నాయకులను కలిపి వెళ్ళి ఎస్సీ గారిని కలవడం జరిగింది. ఆయన తగు చర్య తీసుకుంటానని తెలియజేశారు. ఇందులో క్రిమినల్ కాన్స్పిరసీ ఉందన్న ఉద్దేశంతో మన కృష్ణ కిషోర్ గారి భార్య కూటౌన్ పోలీస్ స్టేషన్లో మరి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి తదుపరి అది రాజీ కూడా చేశారని మా దృష్టికి వచ్చింది. ఏదేమైనా గౌరవ సూపరింటెండెంట్ ఇంజనీర్ గారిని ఈ ఎంక్వైరీ చేసి తగిన చర్య తీసుకోవాలని యూనియన్ పరంగా కోరడం జరిగింది. మరొకసారి కూడా కోరతామని తెలియజేస్తున్నాం. ఈ కృష్ణ కిషోర్ నేను ఒకటే బ్యాచ్మేట్స్. ఆయన పైన థర్డ్ ఫ్లోర్లో పనిచేస్తారు, నేను ఫస్ట్ ఫ్లోర్లో పనిచేస్తానండి. ఆయన కానీ బ్యాచ్మేట్స్ ఒకేసారి ఎక్కించాను 2002. అయితే నాకు పైనుంచి ఫోన్ వచ్చింది, అలాగే మనకు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు అంటే గబాబు కిందకు వచ్చారు, కిందకి తీసుకొచ్చారండి. ఆయన ఇమీడియట్గా తీసుకెళ్ళాను, పైకి షార్ప్లైట్ తీసుకెళ్ళాను. అయితే ఇలా అయింది, మరి మీరు అందరూ దీని గురించి ఏ యాక్షన్ తీసుకోవాలని చెప్పి తీసుకెళ్ళాము. మాట్లాడితే ఆయన చూస్తూ ఉన్నారు. అయితే లోగడ కూడా ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇదే ఆఫీస్లో సేమ్ ఇక్కడ మాస్ క్యాజువల్ని పెట్టారు, మీరు కూడా కంప్లైంట్ పెట్టారు. దాని మీద కూడా లీనియర్ క్లోజ్ చేశారు కంప్లైంట్. అంతకుముందు కూడా మరి ఎక్కడెక్కడో కొన్నిసార్లు కంప్లైంట్స్ ఉన్నాయి, దాని మీద క్లోజ్ చేస్తారు. ఏంటంటే అక్కడ ఆల్రెడీ 2 సార్లు చెప్పారు ఎస్సీ గారు యాక్టివ్ తీసుకోలేదు, నాకు పైన ఇవ్వట్లేదు, కింద అంటే ఎవరో నా గురించి మాట్లాడుతున్నారు. స్ట్రీట్ అయితే ప్రభుత్వం అటెండ్ చేస్తారు. అటెండర్ లాస్ట్ కాల్ పట్టుకున్నారు, థర్డ్ ఫ్లోర్ పడిపోయి కాల్ పట్టుకుని సన్ పవర్ కంపెనీ యూనిట్కి యూపీఎస్సీకి ఎస్సీ ఎస్టీ అగ్రం వెళ్తున్న చూసి జనరల్ సెక్రటరీ. నేను ఇదే బిల్డింగ్లో జేఓగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఇష్యూ జరిగినటువంటి జేఓ గారు ఏడిఎం సెక్షన్లో జేఓగా పనిచేస్తుంది. లోపల కూడా డివిజన్ ఆఫీస్లో పనిచేస్తుంది, అలాగే ఖాళీ బిల్డింగ్ ఇక్కడ టౌన్ విజయవాడలో కూడా పనిచేస్తుంది. పరశురావు గారు చెప్పినట్టు ఆమె అసలు మహిళనే కాదు, ఆ మహిళ ఉండి మహిళలనే వేధిస్తుంది. అది వేధిస్తూ ఉంటుంది. ఒక ఉమెన్ నెల్లు లేని ఉమెన్ ప్రెగ్నెన్సీ ఉమెన్ అంటే అక్కడ రికార్డు అది హ్యాండ్ఓవర్ చేయాలి, సాయంత్రం పూట హ్యాండ్ఓవర్ చేయాలి. అది హ్యాండ్ఓవర్ చేసుకుంటే అది తీసుకుని అది ఏదో చూసి వెరిఫై చేసి హ్యాండ్ఓవర్ చేస్తుంది. గంటలు నిలబెట్టద్ది. ఆ ఎదురుగుండగా కూడా కూర్చుంటే అవకాశం లేదు. కూర్చుంటే షీఈ్ ప్రెగ్నెన్సీ ఉమెన్ ఆవిడ మెలని. అయితే అయినా కానీ అలాగే వేధించేసి ఒకసారి కాబట్టి అబార్షన్ కవర్ అయింది ఆ అమ్మాయికి. అబార్షన్ మొత్తం మీద పడిపోయినట్టుంది అక్కడ. ఇటువంటిది అలాగని ఇక్కడ అదే ఆఫీసులో అది కూడా ఇటువంటి జెంట్స్ని కూడా అలాగే